తెలంగాణ మెడికల్ సీట్లలో జీవో 33 అమలు చేయాలని నీటికి సంబంధించిన పేరెంట్స్ కూడా సోమవారం ప్రెస్ క్లబ్కి వచ్చారు. అసలు సమస్య ఏంటి అంటే జీవో 33 మీద అసలు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అవగాహన ఉందా లేదా, అసలుకి నిట్ ఎగ్జామ్లో అసలుకి ఈ అడ్మిషన్ ప్రక్రియలు కూడా అసలు ఏం జరిగిందనే విషయాన్ని పేరెంట్స్తో మనం తెలుసుకుందాం. చెప్పండి భయ్య, అసలు జీవో 33ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది చాలా ప్రతిష్టాత్మకంగా. మెడికల్ అడ్మిషన్లో అసలు ఏం జరిగింది, ఎట్లా పోయినాయి మీ పిల్లలకు సంబంధించి అడ్మిషన్లో ఎట్లా పోయినాయి? తెలంగాణ ప్రభుత్వం ఒక ఫేక్ డాక్యుమెంట్లను అరికట్టడానికి ఒక బృహత్తరమైనటువంటి ఒక జీవో 33ని తీసుకొచ్చింది. దాంతో ఎక్కడ కూడా దొంగ సర్టిఫికేట్లతో తెలంగాణలో మెడికల్ జాయిన్ అవ్వడానికి అవకాశం లేకుండా తీసుకొచ్చింది. కానీ కొంతమంది దీన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన దగ్గర ప్రభుత్వం తను తీసుకొచ్చినటువంటి జీవోను తను సమర్థించుకోలేకపోవడంతో పాటుగా 50 సంవత్సరాల నుండి తెలంగాణలో స్థానికత కొంత రూల్ ఉంది, కనీసం 4 సంవత్సరాలు ఇక్కడ చదవాలి అని. కోర్టుకు పోయిన వాళ్ళ వరకు 50 సంవత్సరాల నుండి తెలంగాణ అడ్మిషన్ ఏదైతే జరుగుతుందో ఆ జీవోనన్నా మేము ఇంప్లిమెంట్ చేస్తామని కోర్టులో ప్రభుత్వం చెప్పాలి. అంటే కొత్తది మాకు తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా కొత్త జీవో వచ్చిందని వాళ్ళు వాదించినప్పుడు పాత జీవోని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తే అసలు సమస్య వచ్చేది కాదు. 135 మందిలో ఒక 10 మంది అంటే ఎవరికి కూడా ఇబ్బంది కాలేదు. కానీ ప్రభుత్వము గంపగుత్తగా అన్కండిషనల్గా సుప్రీంకోర్టులో సరెండర్ అయ్యి కోర్టుకు వచ్చిన వాళ్ళందరికీ లోకల్ ఇస్తామన్నది. దీనివల్ల 135 మంది లోకల్ అయ్యారు, 126 మంది మెడికల్ సీట్లు పొందారు. దాంట్లో 86 మంది ఏ క్యాట్ సీట్లు పొందారు. 86 మంది వాళ్ళు రావడం వల్ల మా పాప ఇక్కడ ఉన్న వాళ్ళందరి పిల్లలు దాదాపుగా ఒక మార్కుతోటి సేమ్ మార్కుతోటి సీట్లు కోల్పోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ బీసీబీలో 472కు సీట్ వచ్చింది, 482కు సీట్ వచ్చింది. మేము 471. ఎవరికి చెప్పాలి మేము? అదే వాళ్ళు రాకపోతే ఈరోజు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్లో ఉండాలి. మళ్ళీ అక్కడ నుండి మేము ఏదో కలలు కానీ మార్కులు వస్తాయని మేము హైక్ అయ్యి ఆ మార్కులను చూసి ఈ దొంగతనంగా వీళ్ళు వచ్చినది ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల మేము కోల్పోయిన సీట్ను మళ్ళీ పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళని దగ్గరుండి అజ్జేసి మళ్ళీ ఒక సంవత్సరం చదివిపించి మళ్ళీ సీటుకు వాళ్ళ దగ్గర వచ్చేసిన తర్వాత ఇప్పుడు 450 మందికి ఇస్తే తెలంగాణలో యాక్చువల్ కట్ ఆఫ్ కంటే 10 మార్కుల కట్ ఆఫ్ పెరుగుతుంది. నీట్లో 1 మార్కు మీద 100 మంది ఉంటారు. నీట్ అనేది ఒక కళ, ఒక డ్రీమ్ తల్లిదండ్రులకు పిల్లలకు. అలాంటిది ఒక ప్రభుత్వం చేసేటువంటి అసమర్థత వల్ల, కరెక్ట్గా వాదనలు వినిపించకపోవడం వల్ల ఇది ఇబ్బంది అయితే పిల్లలు చాలా సెన్సిటివ్ మైండ్లో ఉంటారు. ఇప్పటికే వివిధ జిల్లాలలో కొంతమంది సూసైడ్ చేసుకున్నారు ర్యాంక్ మంచిగా రాలేదని. అదే ర్యాంక్ వచ్చి ప్రభుత్వం అసమర్థత వల్ల ఇన్ని రోజులు నీకు సీట్ వస్తా అని చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటారు. సీట్ రాకపోతే ఆత్మన్యూనత భావానికి లోనయ్యి ఏమన్నా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు సమాధానం చెప్పాలి? ఎంతమంది తల్లిదండ్రులకి ఈ గోస జరగాలి? ఎంతమంది ఇబ్బంది అవుతారు? ఇప్పుడు కేసు వచ్చేసి మేము ఏమైనా చేద్దాము అని అంటే ఆగస్టు 5th నాడు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉన్నది. సుప్రీంకోర్టులో మీరు కరెక్ట్గా వాదనలు వినిపించకపోతే తెలంగాణ ఎంబీబీఎస్ సీట్లను అప్పనంగా ఇతర రాష్ట్రాలకు ఉపయోగపినట్టు అవుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా స్థానికత రూల్స్ లేకుండా కోర్టుకు పోయిరని లెక్కలు అసలు ఇవ్వరు. ఓన్లీ అది తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుంది. పోయినసారి 135 ఈసారి 450, నెక్స్ట్ 2000 మంది. అసలు మన పద్ధతులతోటి మన ప్రభుత్వం మనకు సీట్లు రావాలి. కానీ ఇది చాలా అన్యాయమైనటువంటిది. తప్పకుండా మీరు తీసుకొచ్చిన జీవోను అమలు చేయాలని కోరుతున్నాం. అంటే మిగతా రాష్ట్రాల్లో జీవో 33 అమలు అవుతుంది, మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు కావాలని లేదు? మరి జీవోలో ఏమైనా లొసుగులు ఉన్నాయంటారా? జీవో పర్ఫెక్ట్గా ఉంది, కానీ ప్రభుత్వం దాన్ని సమర్థించుకోలేకపోతుంది. ప్రభుత్వం దాన్ని ఎవరికన్నా ఇబ్బంది అయితే చిన్న చిన్న కారణాలు ఏమైనా ఉంటే అమెండ్మెంట్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 to 10th ఇన్నే చదివిన జీవో సడన్గా వచ్చింది, గతంలో 4 సంవత్సరాలు ఇక్కడ చదివితే లోకల్ అని ఉంది, నేను గత జీవో ప్రకారం లోకల్ అవుతానంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒక 2 సంవత్సరాలు అట్లా జీవోని ఇప్పుడే తీసుకొచ్చారు కాబట్టి అవేర్నెస్ కోసం చేసి ఒక 2 సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వండి. కానీ నేను అస్సలే తెలంగాణలో చదవలేదు, అసలు నేను ఒక్క క్లాస్ కూడా తెలంగాణలో చదవలేదు, కానీ మా తాత తెలంగాణ, నాకు ఆధార్ కార్డు ఉన్న తెలంగాణ అని ఒక దొంగ రెసిడెన్స్ సర్టిఫికేట్లు తీసుకొస్తే ఇక్కడ లోకల్ ఇస్తే లోకల్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఒకటైతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 7 years చదివితే లోకల్, పక్క రాష్ట్రం తమిళనాడులో 10 years చదివితే లోకల్, 10 years చదివితే, మహారాష్ట్రలో 1 to 12 తప్పకుండా చదివితేనే లోకల్. మరి ఇంత మన చుట్టూన్న రాష్ట్రాలకు ఇంత పగడ్బందీ రూల్స్ ఉన్నాక తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేయదు? ఇది మన రాష్ట్రం కాదా?
మనం భారతదేశంలోనే ఉన్నాం కదా, అన్ని రాష్ట్రాలలాగా మనకు ఒక సొంత ఉంటుంది కదా. ఓన్లీ కోర్టుకు పోయినామని ఇస్తే సౌదీ వాడు వచ్చే, కర్ణాటక వాడు వచ్చే, వేరే వేరే రాష్ట్రాలలో వచ్చి ఇక్కడ తీసుకుంటే మన పన్నులు మన ప్రభుత్వం. ఇప్పుడు ఈసారే కనుక ఇది జరిగితే ప్రభుత్వం నిజంగా ఒక కాన్సెప్ట్ లేనట్టు, తెలంగాణ కాన్సెప్ట్ లేనట్టు, ఎవరు చదివితే నాకేందని వదిలిపెట్టినట్టు. ఎట్లాగ మీరు ఎంబీబీఎస్ చేయరు, మీ పిల్లలు ఎవరు లేకుండా పోవచ్చు, అట్లని తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసే పరిస్థితి ఉండకూడదు కదా. ఇప్పుడు వచ్చేటువంటి ఎంబీబీఎస్ అడ్మిషన్లో జాయిన్ అయితే వాడు పీజీ కన్నా చేస్తాడు స్టూడెంట్, అంటే పీజీలో కూడా మనకు కోత పడ్డట్టే, అంటే జీవితం మీద మొత్తం అది చేసినట్టు. కాబట్టి ఇక్కడ ప్రతి పేరెంట్ కూడా అసలు ఆవేదన ఏందనంటే సీటు వస్తుందో రాదో ఒక ఆవేదన అయితే, పిల్లలు ఎట్లుంటారనేది ఇంకో బాధ. వాళ్ళు అసలు ఎట్లా తట్టుకోగలుగుతారు సీట్ రాలేదని అంటే. అది ఇక అసలు తల్లిదండ్రులుగా మాకు వాళ్ళని కాపాడుకొని వాళ్ళని చదివించడం తప్ప మాకు ఇంకా వేరే కోరికలు ఏముంటాయి. దానికోసం ఒక వారం రోజుల నుండి మంత్రులందరినీ కలిసాము, ఎక్కడ ఎవ్వరు కలిస్తే వాళ్ళకు దండాలు పెడతాను, మా ప్రయత్నాలు చేస్తున్నాం, రిప్రజెంటేషన్స్ మంత్రుల ఇస్తున్నాం. దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మంత్రి ఏం చెప్పారు మీకు? సార్ కన్సర్న్ మంత్రి కాకుండా మిగతా వాళ్ళని కలిస్తేనేమో మంత్రిని కలవమన్నారు, మంత్రిని కలిస్తేనేమో నేను న్యాయం చేస్తాను, అందరికీ న్యాయం చేస్తాను అన్నాడు. సో అందరికీ ఏంటంటే కోర్టుకు పోయిన వాళ్ళందరికా తెలంగాణ మీరు ఏం చెప్పాలి, తెలంగాణలో ఒక విద్యార్థి కూడా అన్యాయం జరగదు, మీరు దీన్ని మర్చిపోండి నేనున్నా అని చెప్పాలి. కానీ నువ్వు అట్లా చెప్పినా మేము నమ్మే పరిస్థితులు లేవు. ఒకవేళ మీరు ఉన్నారని మేము నమ్మితే 86 సీట్లు పోయినప్పుడు మీరు తెలంగాణ సమాజానికి అప్పాలని చెప్పాలా. మీ నిర్ణయం వల్ల, మీ అసమర్థత వల్ల, మీరు తెలంగాణ కాన్సెస్ లేని మీకు హైకమాండ్గా ఉండేటువంటి అభిషేక్ సింగ్ ఈ మనును పెట్టారు. ఆయన మీ ఐడియాలో తీసుకుంటాడా? అసలు ఆయన మీతో మాట్లాడా? మీ కాన్సెస్ ఏనా ఇది? అసలు మీరే చెప్పారా కోర్టుకు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తామని? ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తుందో అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, అక్కడ లాయర్ చెప్పాలి వాదన. మరి మీ వాదనేనా అది? అంటే మీ వాదనే కోర్టుకు వచ్చిన వాళ్ళకి పోయిన సంవత్సరం ఇవ్వమంటే ఈ సంవత్సరం కూడా ఇవ్వమంటారు. కాబట్టి అలాంటిది కాకుండా మీరు పోయినసారి తప్పిదం చేశారు, చరిత్రలో క్షమించరాని తప్పిదం చేశారు. మీరు మరొకసారి ఆ తప్పిదం కాకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే 2024-25లో ఎంతమందికి స్థానికులకు సీట్లు వచ్చాయి, ఎంతమంది స్థానికేతరులకు సీట్లు అవ్వడం జరిగింది? సో మొత్తంగా తెలంగాణలో భారతదేశంలోనే వెనకబడ్డ రాష్ట్రం ఒక రకంగా వైద్య విద్యలో. ఇప్పుడిప్పుడే వైద్య విద్య అందుతుంది. ప్రస్తుతం తెలంగాణలో మనకు 4500 సీట్లు ఉన్నాయి అందుబాటులో, ఏ కేటగిరీలో అందరూ చదివే విధంగా. దాంట్లో ఆల్మోస్ట్ 86 ఏ కేటగిరీ సీట్లు వాళ్ళు కొట్టకపోయారు. అంటే ఒక్క సీటు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం సేమ్ మార్క్ మీద వచ్చి మన పాప బాబు సీటు పోతే ఎంత బాధ ఉంటుంది అంటే, అది జీవితంలో మనం అసలు ఎన్ని నిద్రలేని రాత్రులు కలుపుతారో. మొన్న ఒక పేరెంట్ ఫోన్ చేశాడు, నేను ఆటో దంపుతాను, ప్రతి గంటకోసారి వాళ్ళ బిడ్డకు ఫోన్ చేస్తుండట ఏం జరుగుతుందో అని. మా బిడ్డ నిద్రపోతలేదు సార్, నేను అన్నం తింటలేను, మా ఇంట్లో మేము అందరం కలిసి ఏమైనా అయితం కావచ్చు అనిపిస్తాను సార్ అని బాధపడ్డాడు. వచ్చి మా అందరికీ ఆ బాధ చెప్పుకున్నాడు. మార్కులు వచ్చాయి సార్, కానీ ప్రభుత్వం కరెక్ట్గా తీసుకోకపోతే నా బిడ్డకు రాదు, నేనేం ఆటో తోలుతా, అంతకంటే ఎక్కువ నేను చదివిపోయలేను పేమెంట్ పెట్టి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్ అని అంటాడు. ఆల్రెడీ ఒక పేరెంట్ 3 సార్లు లాంగ్ టర్మ్ పంపించిండు. ప్రభుత్వం కరెక్ట్గా జీవోను ఇంప్లిమెంట్ చేస్తే సీట్ వస్తుంది. ప్రభుత్వం జీవో ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంటర్మీడియట్ అయిపోయినాక 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినట్టు. ఇంకో సంవత్సరం పంపించగలుగుతాడా? కరెక్ట్గా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే 5వ సంవత్సరానికి ఎంబీబీఎస్ అయిపోవాలి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కరిని కలిపించినా అసలు దుఃఖ సముద్రంలో ఉన్నాం మేము అందరం కూడా. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా, తెలంగాణ ప్రభుత్వం ఇది, తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఒక్క సీటు కూడా ఇతరులకు పోనీయద్దు. దాంట్లో ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ మీ మీద అస్సలే ఉండొద్దని కోరుకుంటున్నాం. తెలంగాణ సీట్లు ఈసారి మనకు రాలేదు అని అంటే ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుగా తెలంగాణ సమాజం భావించాల్సి వస్తుంది. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అంతా కూడా ఏమనుకుంటున్నారంటే ఓ 20 మందో 30 మందో కాదు, మా వెనక పెద్ద సమాజం ఉంది. ఈ అన్యాయం జరిగితే మేము దాదాపుగా 10,000 మందితోటి పెద్ద ర్యాలీకి ప్లాన్ చేస్తున్నాము, 10,000 మందితోటి ధర్నాకు ప్లాన్ చేస్తున్నాం. మాకు గ్రూప్ ఉంది, మేము అందరం కూడా ఒక్కసారి పిలిపిస్తే ఒక్కరోజు మేము 24 అవర్స్లో మేము కాల్ చేసి కాలేజ్ యూనివర్సిటీ దగ్గర ధర్నా చేయగలిగినాం, యూనివర్సిటీలో అప్పీల్ చేయగలిగినాం. ఇప్పుడు మేము వారమైనా మా స్ట్రెంత్ పెరిగింది, మేము ధర్నా చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచేదాకా ప్రభుత్వం చూడకూడదని మేము కోరుకుంటున్నాం. మేము అడిగేది ప్రభుత్వం కాన్సెస్నే, ప్రభుత్వం చేస్తా అన్నదాన్నే, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోనే. కాబట్టి తప్పకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మీ పాపకు కానీ బాబుకు కానీ ఎంత ర్యాంక్ వచ్చింది, ఎంత ర్యాంక్తో పోయింది, ఎంత మిస్ అయింది? ఇప్పుడే ర్యాంక్ వచ్చిందండి, ఇప్పుడు వచ్చే సీట్ అవకాశం ఉంది. మా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు వచ్చి జైన్ అయితే వీళ్ళు పీజీకి కూడా వీళ్ళు లోకల్ అయిపోతారు. అంటే దెబ్బ ఇప్పుడు పడడం కాదు, నెక్స్ట్ తరాలు కూడా మనం కాంపిటీషన్ను పెంచుకుంటున్నాం. మేము కొత్త జీవో తెమ్మని అంటలేము. నిపుణుల కమిటీతో వేసిన జీవో నెంబర్ 33నే చిత్తశుద్ధిగా అమలు చేయండి.
అందులో అమెండ్మెంట్ ఉంటే సుప్రీంకోర్టుకు చెప్పండి. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. మీ చేతగాని స్థానం వల్లనే లాస్ట్ ఇయర్ 86 మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా జరగకూడదని మా మనవి. మీరు చెప్పండి అమ్మా. జీవో అమలు చేయాలండి. 33 జీవో అమలు చేస్తే అందరూ బాగుపడతారండి. పిల్లలంతా తెలంగాణ బిడ్డలందరూ. రేవంత్ రెడ్డి గారు మీరు కొడంగల్లో మెడికల్ కాలేజ్ కట్టించారు. అది మేము అనుకుంటున్నాం తెలంగాణ బిడ్డలకు కట్టించాలి అనుకుంటున్నామండి. అది ఎవరి చేతిలో పడకూడదండి. తెలంగాణ బిడ్డలే దాంట్లో అనుభవించిన తెలంగాణ బిడ్డలే బాగుపడాలని అనుకుంటున్నామండి. ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళు చాలా వచ్చారు, చాలా మోసపోయాం, చాలా జరిగింది. అంత అమరవీరులు అయ్యారు కూడా. అసలు తెలంగాణ మనకు దృష్టికి రావాలి అని చెప్పి తెలంగాణ మన సపరేట్ తెలంగాణ అవ్వాలని చెప్పేసి అమరవీరులకు కూడా ఆత్మ శాంతించదండి. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే మాత్రం వాళ్ళు సీట్ రాకపోతే చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పటికే పిల్లలు అసలు చాలా దురదృష్టితో ఉన్నారంటే అసలు వాళ్ళు ఏమైపోతాం, మా జీవితం ఏమైపోతుంది అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్లో 86 మంది అండి, ఒక్కటి కాదు ఇద్దరు కాదు. ఈసారి 450 మెంబర్స్ అండి. ఈసారి నెక్స్ట్ టైం 1000 అవ్వచ్చు, 2000 కూడా అవ్వచ్చు అండి అది. సో ఫ్యూచర్లో అసలు తెలంగాణలో ఎంబీబీఎస్ పిల్లలు ఉంటారా అని క్వశ్చన్ మార్క్ చాలా రేజ్ అవుతుందండి. సో ఈ విషయం మాత్రం రేవంత్ రెడ్డి గారికి అందజేయాలని కోరుకుంటున్నామండి. అంతే. స్థానికులకు కాకుండా స్థానికేతరులకి ఆ సీట్లు అమ్ముకుంటున్నారు మీరు అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే మెడికల్ మాఫియా ఇందులో ఉందనుకుంటున్నారా? అది అంతా మాకు ఐడియా లేదండి. మెడికల్ సీట్లు అమ్ముకోవడం అంతా ఈ విషయం మాకు ఐడియా లేదండి. వేరే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవ్వద్దండి. ఆల్ ఇండియా లెవెల్లో 15% నాన్ లోకల్కి ఉంది. అది వినియోగించుకోండి. వాళ్ళు తెలంగాణ వాళ్ళ సీట్లు మాత్రం వాళ్ళ కడుపులు కొట్టకండి అని కోరుకుంటున్నామండి. అది జీవో 33 పాస్ చేయండి అంతే. మేము ఏం కోరుకోవట్లే, ఎక్స్ట్రా జీవో ఇవ్వమని చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. మీరు పాస్ చేసిన జీవోనే పాస్ చేయండి, మా పిల్లల్ని బతికించండి అంతే అండి. మీరు చెప్పండి ఎక్కడ మేము ఇక్కడే అండి. లాస్ట్ ఇయర్ మాది 2 మార్క్స్ తోటి బార్డర్లో సీట్ వచ్చే పాపకి సీట్ పోయిందండి. ఎందుకంటే 86 మంది వచ్చి చేరడంలో మా పాపకి పోయింది. ఇప్పుడు ఇలా కాకూడదు. 450కి లోకల్ ఇస్తే మా బార్డర్లో ఉన్న పరిస్థితి ఎలా అండి? జీవో 33ని అమలు చేయండి. అమలు చేసి మా పిల్లలకు న్యాయం చేయండి. అదే కోరుకుంటున్నాం మేము ప్రభుత్వాన్ని. సార్ ఇది లాస్ట్ ఇయర్ ఏ క్యాట్లో పోయాయి సార్, 86 పోయాయి ఏ క్యాట్లో. ఇప్పుడు మళ్ళీ 450 మెంబర్స్ వచ్చారు సార్. ఆ 450 మెంబర్స్కి 8 కాలేజెస్ పోతున్నాయి సార్. 8 కాలేజెస్లో ఇప్పుడు నెక్స్ట్ మాది ఎక్కడ పొజిషన్ ఉంటుందో మాకు తెలియట్లేదు సార్. అలా మాకు లాస్ అయిపోతే మా తెలంగాణ పిల్లలు ఏమైపోవాలి సార్? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎవరిని ప్రార్థించాలి సార్? న్యాయం ఎలా దొరుకుతుంది సార్? కొంచెం గవర్నమెంట్ ఆ జియో 33 మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్లీజ్ ఇంప్లిమెంట్ చేయండి సార్. దయచేసి మేము పేరెంట్స్ అందరం ఇదే కోరుకుంటున్నాం సార్. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య? మేము ఇక్కడనే అండి, హైదరాబాద్ నుంచి. మా పాప నీట్ రాసిందండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ఒక్క నిర్ణయం వల్ల పిల్లల భవిష్యత్తు మొత్తము పాడైపోతుందండి. వాళ్ళు చేయాల్సిన సర్వీస్ అంతా మేము పొందలేకపోతున్నామండి. ఇప్పుడు వాళ్ళు ఒక సీటు మిస్ అయితే ఒక డాక్టర్ని మిస్ అయినట్టండి. మీరు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ 33 జీవోని తీసుకొచ్చింది. మీరు తీసుకొచ్చిన జీవోనే మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతే మీరు అక్కడ ఫెయిల్ అయినట్టే కదా సార్. మేము ఏ స్టేట్కి వెళ్ళాడు కావాలండి, వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ కొట్లాడి కేసులు వేసి ఓన్లీ పిటిషన్ బేస్ మీద సీట్లు తీసుకుంటుంటే మేము ఏ స్టేట్కి వెళ్ళి పిటిషన్ వేయమంటారు? మమ్మల్ని ఏ బేస్ మీద సీట్లు తీసుకోమంటారు? మా దగ్గరే మాకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుందండి? ఇప్పుడు మీరు పిటిషన్ బేస్ మీద ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చిండ్రు, వాళ్ళు రేపు పొద్దున్న పీజీకి లోకల్ అవుతారు. మేము ఎంబీబీఎస్ సీట్లను పీజీ సీట్లను కోల్పోయి అసలు మేము స్టేట్ వాళ్ళం కాదా అండి? మాకు ఇక్కడ హక్కులు లేవా? మా పిల్లలు ఇక్కడ చదువుకొని ఇక్కడ క్వాలిఫై అయ్యి ఇక్కడ గవర్నమెంట్ని వేడుకున్నా కూడా మీరు ఇచ్చిన జీవోలో మా పిల్లలకు సీట్లు దొరకకపోతే మమ్మల్ని ఎక్కడ పొమ్మంటున్నారు? ప్రభుత్వం దీనికి న్యాయం చేయాలి. ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా అన్యాయం జరగదు. క్వాలిఫైడ్ అయిన ప్రతి పిల్లలకి, అర్హులైన వాళ్ళకి సీట్లు రావాలి. అనర్హులైన వాళ్ళకి ఒకరికి వచ్చినా ఒకరి జీవితం అంటే 60 సంవత్సరాల సర్వీస్ని, ఒక డాక్టర్ చేయాల్సిన 60 సంవత్సరాల సర్వీస్ని మనం కోల్పోతామండి. మొత్తానికైతే ఇటు తెలంగాణ మెడికల్ సీట్లలో జీవో 33ని పక్కాగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి, స్థానికులందరికీ కూడా న్యాయం చేయాలని కూడా నీట్ పేరెంట్స్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. కెమెరామెన్ హేమంత్తో సతీష్, జీ తెలుగు న్యూస్, సోమయ్య ప్రెస్ క్లబ్ నుంచి.